హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో 3986 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు రేపు ఉదయం పోలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో రేపు ఓటింగ్ నిర్వహించేందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 3986 పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. హైదరాబాద్ డీఈఓ రొనాల్డ్ రోజ్ ఉన్నారు. సార్, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? రేపు పోలింగ్ ప్రారంభం కావడం కోసం తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయి? అంటే మనకు హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక సంబంధించిన 15 అసెంబ్లీ సెగ్మెంట్స్కు రేపు మనకు పోలింగ్ జరగబోతున్నాయి. దానికి సంబంధించిన మనకు పోలింగ్ సిబ్బంది కానీ మెటీరియల్స్ కానీ అన్ని రెడీ అయినాయి. సార్, ప్రధానంగా ఈవీఎం ఒకసారి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆపరేట్ చేస్తారు, అంటే అక్కడ ఉండేటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏ విధంగా ఓట్ ఇస్తారనే అంశాలను ఒకసారి తెలియజేస్తారు. అంటే మనకు లోపల రాగానే ఫస్ట్ ఐడెంటిటీ చెక్ చేస్తారు. ఎపిక్ కార్డు ఉంటే ఎపిక్, లేదంటే 13 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ 13 డాక్యుమెంట్ ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇస్తే ఆ 13 డాక్యుమెంట్స్ని వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మీ సంతకం రిజిస్టర్లో తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ మనకు ఇండెలిబుల్ ఇంక్ వేయడం జరుగుతాయి. దాని తర్వాత ఒక చిన్న స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని ఈ బ్యాలెట్ మన కంట్రోల్ యూనిట్ ఏముందో అక్కడ ఒక ఆఫీసర్ కూర్చుంటారు. వాళ్ళకి ఇది వాళ్ళు ఇస్తే వాళ్ళ బ్యాలెట్ అనేది ఇక్కడ ప్రెస్ చేసి మీకు ఇస్తారు. ఇవ్వగానే మీరు ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్ లోపల వస్తారు. రాగానే మీకు ఫస్ట్ ఇక్కడ వీవీప్యాట్ ఉంటుంది. దాని పక్కన BU1, BU2 3 ఉంటాయి. సికింద్రాబాద్ పార్లమెంట్లో BE3 కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరంలో 2 మాత్రమే BUలు వచ్చాయి సార్. సికింద్రాబాద్ సంబంధించి ఇంకొక BU ఉంది. అంటే మనకు హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి 2 వస్తాయి. సికింద్రాబాద్లో 45 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి 3 వస్తాయి. కంటోన్మెంట్లో 1 ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో గ్రీన్ కలర్ బటన్ ఇక్కడ మీరు చూస్తుంటారు. ఈ గ్రీన్ కలర్ వెలిగితే సో దిస్ ఇస్ రెడీ ఫర్ పోలింగ్ అని అర్థం. సో మనకి ఏ నెంబర్ నచ్చుతుందో ఆ నెంబర్లో మీరు మీరు ప్రెస్ చేయవచ్చు. చేయంగానే ఇక్కడ మనకు వీవీప్యాట్లో ఆ స్లిప్ అనేది మనకు వస్తాయి. సో ఆ స్లిప్ని మనం చూసుకోవచ్చు. మనకు మినిమం 7 సెకండ్స్కి ఆ స్లిప్ అక్కడ ఉంటుంది. అది చూసుకుంటే దెన్ మీరు వేసిన వాళ్ళకు ఆ సేమ్ గుర్తే దీంట్లో వస్తుందా, ఆ సేమ్ పేరే వస్తుందా మనం చెక్ చేసుకోవచ్చు. 7 సెకండ్స్ తర్వాత ఒక లాంగ్ బీప్ సౌండ్ వస్తుంది. ఈ బీప్ సౌండ్ క్లోజ్ అయిన తర్వాత ఓటు పడినట్టు మనకు లెక్క, మనం వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ ప్రాసెస్ అండి. అంటే మనం ఒకసారి కంపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత, ఒక ఓటర్ కంపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత తనకు నచ్చిన ఓటును వేసిన తర్వాత మనం ఇది చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 7 సెకండ్లకు ఇది వస్తుంది. మొత్తం ఈ పరిస్థితి అంతా కంప్లీట్ కావడానికి, అంటే ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? ఆ రకంగా పోలింగ్ బూత్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఓటు వేయడానికి సరిపోతుందా సార్? ఎట్లా ఉంటుంది? అంటే బ్యాలెట్ ఇచ్చిన తర్వాత వితిన్ 30 సెకండ్స్లో ఆ ఓటు కంప్లీట్ చేసుకుని మనకు బయట రావడానికి అవకాశం ఉందండి. అట్లా మనం లెక్క పెట్టుకుంటే మనకు 11 గంటలు ఉన్నాయండి. సో వీ క్యాన్ మనకి మనకి మొత్తం ఆ పోలింగ్ బూత్కు అలాట్ చేసిన ఓటర్స్ 100% వస్తే కూడా వాళ్ళందరం కూడా ఓటు వేయాలగానే మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ముఖ్యంగా ఒకసారి బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఎంతసేపట్లో ఈ ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది సార్? ఒకసారి బ్యాలెట్ ఓకే చేసిన తర్వాత ఎంతసేపట్లో ఇది కంప్లీట్ చేసుకోవాలి? లేదంటే ఏదైనా పరిస్థితి లేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చి వాళ్ళు ఆగిపోతే అది అట్లా క్యాన్సిల్ చేయడానికి ఉంటుందా? ఎట్లా ఉంటుంది? అంటే బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఎంతసేపు అయినా మనం ఇచ్చుకోవచ్చు. వన్స్ బ్యాలెట్ ఈస్ ఇష్యూడ్ అన్లెస్ ఆ బ్యాలెట్ ఈస్ క్యాన్సల్డ్ మనకి ఇట్లాగే ఉంటుంది. అది ఇప్పుడు బ్యాలెట్ క్యాన్సిల్ అనేది ఇప్పుడు ఓట్ వేయకముందు చేయాలనుకుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారమే వాళ్ళు చేసుకుంటారు. బట్ మాక్సిమం ఎవరు కూడా క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. వన్స్ బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఓటర్స్ ఓటు వేస్తారు తప్పకుండా, దాని తర్వాత ముందుకెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా సిటిజన్స్ ఏ విధంగా ఓటు వేయాలనేటువంటి అన్ని అంశాలను తెలియజేయడంతో పాటు ప్రధానంగా రేపు జరిగేటువంటి ఓటింగ్ కోసం అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుండి, అంటే అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి డిఆర్సీ కేంద్రాల నుంచి సిబ్బంది తమ కేటాయించినటువంటి ఈవీఎంలను తీసుకొని వాళ్ళు నేరుగా తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనున్నారు. రేపు ఉదయం 5:30 నుంచి వాళ్ళు తమ ప్రక్రియను ప్రారంభించి రేపు సాయంత్రం ఓటింగ్ పూర్తి అయిన తర్వాత మొత్తం మళ్ళీ ఇదే డిఆర్సీ ఎక్కడైతే ఈవీఎం మిషన్లను తీసుకున్నారో అక్కడే వచ్చి వాటిని అప్పజెప్పిన తర్వాత వాళ్ళ విధులు ముగుస్తాయి. వాళ్ళు వెళ్ళిపోనున్నారు. ఆ తర్వాత అవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్తాయి. మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి హైదరాబాద్ పార్లమెంటుతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్
పృథ్వీతో రాము 10 టీవీ హైదరాబాద్.